మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి బజాజ్ డిస్కవర్ 100cc అండి. ఈ వెహికల్ వచ్చేసి మన సబ్స్క్రైబరు అండ్ కస్టమరు ఓనర్ గారి వెహికల్ అండి. మన దగ్గర అయితే లేదండి. లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి. ఈ వెహికల్ వచ్చేసి మోడలు 2013 మోడల్ అండి. రిజిస్ట్రేషన్ వచ్చేసి 2014 అండి. ఇక ఈ వెహికల్ కండిషను అండ్ డీటెయిల్స్ అండ్ ప్లస్ పాయింట్లు అండ్ మైనస్ పాయింట్లు తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కింద బెల్ గంటను అయితే నొక్కండి. కింద ఒక లైక్ అయితే కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే లైకే నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు ఇస్తే లైక్ మన యూట్యూబ్ ఛానల్ అనేది వీడియోస్ ఎక్కువ మందికి అనేది షేర్ అవుతుంది. అందుకనేసి ప్రతి ఒక్కరూ వీడియో చూసే ముందు స్టార్టింగ్లోనే ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కరిని అడుగుతున్నా ఫ్రెండ్స్, స్టార్టింగ్లో వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ లైక్ ఇవ్వండి. ఫస్ట్ లైక్ ఇచ్చిన తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదు. అందుకోసమే ఫస్ట్ అడుగుతున్నాను, లైక్ అయితే ఇవ్వండి. ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి చెప్పారు ఫ్రెండ్స్ 13 మోడలు. రిజిస్ట్రేషన్ వచ్చేసి 2014. లొకేషన్ వచ్చేసి కాజీపేటలోనే ఉంది. ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి 60% అయితే ఉంది. బ్యాక్ టైర్ వచ్చేసి 40% అయితే ఉందని చెప్పారు ఓనర్ గారు. రీడింగ్ విషయానికి వస్తే 53,000 చిల్లర అయితే రీడింగ్ తిరిగిందని చెప్పారు. ఫుల్ బోర్ అయితే కంప్లీట్ చేశారని చెప్పారండి. ఫుల్ బోర్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. ఇంకా ప్లస్ పాయింట్ వచ్చేసి ఫుల్ బోర్ అయిందండి. ఇంజన్ వరకు ఏం రూపాయి కూడా ఖర్చు లేదని చెప్పారు. కొంచెం అయితే అవుట్లుక్ కూడా తక్కువ ఉందండి. చూడడానికి అయితే అవుట్లుక్ అయితే తక్కువే ఉంది. ఇంకా మా ఓనర్ గారు చెప్పిన విధంగా మైనస్ పాయింట్ వచ్చేసి బ్యాక్ సైడ్ చాకప్ జార్లు అయితే కొంచెం వీక్ అయితే ఉన్నాయన్నాడు. చాకప్ జార్లు కొంచెం వీక్ అయితే ఉన్నాయి. ఇంకా అన్నీ అయితే పక్కాగా పేపర్స్ అయితే అన్నీ అవైలబుల్ ఉన్నాయని చెప్పారు. క్లియరెన్స్ పేపర్లు, ఒరిజినల్ ఆర్సీ అన్నీ పక్కాగా ఉన్నాయంట. ఈ వెహికల్ కావాలనుకుంటే వెంటనే మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ని చూసి తీసుకోవచ్చండి. ఇంకా ఎటువంటి అడ్వాన్స్ ఆన్లైన్ పేమెంట్ అనేది చేయొద్దండి. ఎందుకంటే మన వెహికల్ కాదు కాబట్టి ఎటువంటి అడ్వాన్స్ పేమెంట్ వద్దు. డైరెక్ట్ లొకేషన్కి వచ్చి వెహికల్ని చూసుకొని తీసుకోవచ్చండి. ఈ వెహికల్ ఓనర్ గారు చెప్పిన విధంగా ఫైనల్ రేట్ అయితే 16,000 అయితే ఫిక్స్ రేట్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే ముందుగా అయితే గ్రూప్లో వచ్చేసి 18,000 చిల్లర అయితే పెట్టారండి. అది వచ్చేసి ఫైనల్గా వచ్చేసి 16,000 అయితే ఇస్తామని చెప్పారు. మీకు కనుక ఆ రేటు కనుక నచ్చితే వెంటనే కాజీపేట లొకేషన్కి వచ్చి వెహికల్ని తీసుకొని వెళ్ళొచ్చండి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. కండిషన్ అయితే ఇంజన్ కండిషన్ అయితే నేను కూడా చెక్ చేశాను. ఇంజన్ కండిషన్ అయితే బాగుంది. కొంచెం అవుట్లుక్ పరంగా అయితే కొంచెం తక్కువైందండి. అది ఓనర్ గారు చెప్పిన విధంగా డీటెయిల్స్ అయితే అలా ఉన్నాయండి. మీరు ఇంకా లేట్ చేయొద్దండి. తక్కువ అమౌంట్లో కావాలి, తక్కువ బడ్జెట్లో అనుకునే వాళ్ళు వెంటనే లొకేషన్ వచ్చి వెహికల్ అనేది తీసుకోవచ్చండి. ఇంకా చెప్పా కదా ఫ్రెండ్స్, మళ్ళీ అడ్వాన్స్ ఆన్లైన్ పేమెంట్ అనేది ఎవరు చేయొద్దండి. ఓనర్ నెంబర్ కావాలంటే రిసెప్షన్లో పెడతాను. ఓనర్ ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఓనర్ నెంబర్ కాల్ చేసి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. ఇంకా ఏదైనా చిన్న డౌట్స్ ఉంటే కింద రిసెప్షన్ ఓపెన్ చేస్తే నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి ఓనర్ గారితో మాట్లాడచ్చండి. ఇంకా ఈ వెహికల్లో అన్ని డీటెయిల్స్ అయితే చెప్పేశానండి. ఇంకా ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే కాల్ చేసి మాట్లాడండి. ఇంకా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకుంటే వెంటనే ఇప్పుడే లింక్ ఇస్తాను. వెంటనే కింద ప్రతి వీడియోలో నా లింకు కావాలి అనుకునే వాళ్ళు ప్రతి వీడియోలో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. తప్పకుండా జాయిన్ అవ్వండి. ఎందుకంటే చాలామంది తెలియడం లేదండి, అర్థం కావడం లేదు, ఎట్లా జాయిన్ కావాలో తెలియక వెహికల్ అనేది సేల్ చేసిన తర్వాత చాలా మంది కాల్ చేస్తున్నారు సేల్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే వాళ్ళకి తెలియడం లేదండి. వీడియో అనేది కొంచెం లేట్గా వస్తుంటాయి వాళ్ళకు. కొందరికి నోటిఫికేషన్ ఆన్ చేసుకోకుంటే కొంచెం లేట్గా అయితే వస్తుంటాయి. అందువల్ల అనేసి వాళ్ళు చాలామంది అన్న ఇంకా అప్పుడే అయిపోయిందా అని కాల్ చేస్తున్నారు. ఫస్ట్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతే నేను డైలీ ఏ వెహికల్ అయినా కానీ ముందుగానే 2 రోజులు ముందుగానే అప్డేట్ అనేది ఇస్తుంటాను. వాళ్ళకి తెలుస్తుందండి. అప్పుడు గ్రూప్లో జాయిన్ అయితే తొందరగా తెలిసిపోతుంది.
అందుకే ప్రతి ఒక్కరు చెప్తున్నానండి, డైలీ ఒక 6 మంది 7 మంది జాయిన్ అవుతూనే ఉన్నారు. మీరు కూడా వెంటనే జాయిన్ అవ్వకుంటే వెంటనే జాయిన్ అవ్వండి. ఈ వెహికల్ కండిషన్ పరంగా అయితే బాగుందండి. అవుట్లుకే కొంచెం తక్కువ ఉంది కానీ కండిషన్ అయితే బాగుంది. మీరు వెంటనే తక్కువ బడ్జెట్లో కావాలి, పొలాలకు కావాలి, తక్కువ అమౌంట్లో కావాలి అనుకునే వాళ్ళు, విలేజ్ వాళ్ళందుకు కావాలనుకుంటారండి. ఈ వెహికల్ చాలా మంది అడిగారు, ఇంతకుముందు తక్కువలో కావాలి, మన బడ్జెట్ అన్నా 20 లోపే కావాలన్నా అని చాలా మంది అడిగారండి ఇంతకుముందు. మీకైతే సెట్ అవుతుందేమో అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వెంటనే కాల్ చేయండి. నాకైనా చేయొచ్చు, లేదంటే ఓనర్కైనా చేయొచ్చండి. కాల్ చేసి మాట్లాడవచ్చండి. ఇంకా తెలియని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఓనర్గా చెప్పిన విధంగా అయితే నేను అన్నీ చెప్పేశానండి. ఇంకా ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే ఓనర్ గారితోనే డైరెక్ట్ మాట్లాడేసేయండి. ఓనర్ నెంబర్ ఇస్తాను కింద. కండిషన్ అయితే సూపర్గా ఉంది. ఇంకా చెప్పాను కదా ఫ్రెండ్స్, తక్కువ బడ్జెట్లో మంచి కండిషన్లో వెహికల్ కావాలనుకునే వాళ్ళు ఈ లొకేషన్కి వచ్చి వెహికల్ని తీసుకోవచ్చండి. ఇంకా చాలా లాంగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్లో ఉంటుంది. అది మీరు పూర్తి డీటెయిల్స్ కావాలి, ఆ ట్రాన్స్పోర్ట్ ఎలా చేయాలి అని తెలుసుకోవాలంటే నాకు కాల్ చేయండి. ఇంకా లేదు అతనే ఓనరే ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మీరు అమౌంట్ అనేది నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతే అమౌంట్ వేయండి ఎవరైనా కానీ. ఎందుకంటే తర్వాత నేను బాధ్యుడిని అయితే కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఏదైనా ఓనర్ నెంబర్ పెట్టేటప్పుడు మీరు వచ్చేసి అమౌంట్ అనేది ఆన్లైన్ అమౌంట్ చేసేటప్పుడు నాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేదంటే అమౌంట్ వేయద్దు. నాకు తెలియకుండా అమౌంట్ ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల అమౌంట్ ఆన్లైన్ పేమెంట్ అనేది చేసి మళ్ళీ ఇబ్బంది పడద్దండి. ఏదైనా ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అమౌంట్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక చూడండి ఫ్రెండ్స్, నేను అన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను. మీరు అన్ని డీటెయిల్స్గా తెలుసుకున్న తర్వాతే లాంగ్ వాళ్ళు ఉంటే ట్రాన్స్పోర్ట్ అయితే ఏదైనా మాట్లాడుకోవచ్చండి. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేయండి, నాకు తెలిసిపోతుందండి. ఎందుకంటే అమౌంట్ వేసే ముందు కానీ ట్రాన్స్పోర్ట్ చేసుకునే ముందు నాకు కాల్ చేస్తే మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే చెప్పేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, మంచి కండిషన్లో వెహికల్, అవుట్లుక్ కొంచెం తక్కువనా పర్లేదు, మంచి తక్కువ ధరకే ఇస్తున్నారండి. ఇంకా ఏమైనా తక్కువ కావాలి, ఇంకేమైనా తగ్గించాలి అనుకుంటే ఓనర్ నెంబర్కే కాల్ చేసి కొంచెం ఏదైనా ఉంటే కొంచెం అడగచ్చండి, తగ్గించమని ఏమన్నా అడగచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక మన ఛానల్లో నిన్న పెట్టారు కదా ఫ్రెండ్స్, ఒకటి యూనికాన్ వచ్చేసి పెట్టాను, రెడ్ బండి. ఆ వెహికల్ అయితే సేల్ అయిపోయిందండి. నిన్ననే అమౌంట్ అయితే వేసేసారు. రాజమండ్రికి అయితే వెళ్తుందండి యూనికాన్ వెహికల్, రాజమండ్రికి రెడ్ బండి. ఈరోజు అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేపిస్తున్నాను. అలాగే మీరు కూడా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్లో ఉందండి. నిన్నైతే ఆఫర్ పెట్టానండి ట్రాన్స్పోర్ట్ యూనికాన్కి. ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ పెట్టేశానండి. నిన్న వచ్చేసి బంపర్ ఆఫర్ పెట్టేశాను. అందుకనేసి ఒక్క రోజులోనే సేల్ అయిపోయిందండి యూనికాన్ వెహికల్. ఇక నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మన దగ్గరికి యమహా ప్యాషనో స్కూటీ అండి, 2018 మోడల్ వస్తుంది. తప్పకుండా వీడియో అనేది చూడండి రేపు. నెక్స్ట్ హోండా సైన్ 2014 మోడల్ వస్తుంది, అది కూడా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే హోండా సైన్ 14 మోడల్ కావాలని చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. చూద్దామండి ఆ వెహికల్ అనేది ఎవరికి వెళ్తుందో చూద్దాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.